హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వాడి వేడిగానే స్టార్ట్ అయింది బిగ్ బాస్ ప్రోగ్రామ్. ఎందుకంటే స్టార్టింగ్ నుంచే మనకేంటంటే నేను గేమ్ కింద అది లాస్ట్ వరకు రాలేదు, బట్ డిసిజన్ వచ్చేసి వాళ్ళ టీంకు ఫేవర్గా ఇచ్చింది కదా. సో దాని గురించి ఇంకా డిస్కషన్ జరిగిపోయింది. ఈ డిస్కషన్లో ఏమైంది అంటే యష్మి కొంచెం ఉద్రిక్తగా అయిపోవడం, దానికి తగ్గట్టుగా మన నిఖిల్ కూడా రేస్ అవ్వడం. ఇప్పుడు వాళ్ళకు దేని గురించి ఫైట్ చేస్తున్నారు? ఫుడ్ గురించి ప్రయత్నిస్తున్నారు. సో ఫుడ్ కోసం ప్రయత్నించినప్పుడు ఇలాంటివి కామన్. బట్ ఇక్కడ మనకేం అర్థమైంది అంటే ఖచ్చితంగా తను సంచాలక్గా ఫెయిల్యూర్ అయిపోయింది. ఇప్పుడు తను ఫెయిల్యూర్ అయితే ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఏంటంటే ప్రేరణ ఫెయిల్ అయినా కానీ మనం దాని గురించి ఎక్కువగా డిస్కషన్ చేయలేదు, అక్కడి వరకే. కానీ అందరికీ బుద్ధి చెప్పే అత్త ఇంకెక్కడికో పోయి పడుకుందట. అట్లుంది తన కాలేదు. అంటే ఇక కొంచెం యూట్యూబ్లో కొంచెం ఇవి వాడకూడదు కాబట్టి చెప్తున్నా. కోడీలకు బుద్ధి చెప్పిన అత్త ఇంకెక్కడికో పోయిందట అని చెప్పేసి అక్కడ అర్థం చేసుకోండి. ఇప్పుడు అదే అన్నట్టు. ఇప్పుడు ఏంటంటే ఏమైనా కానీ నీకు తెలియకపోతే పక్క వాళ్ళని తెలుసుకోండి, పక్క వాళ్ళతో ఆ పక్క వాళ్ళకు నీకు ఆ పని రాకపోతే పక్క వాళ్ళని అడిగి తెలుసుకో అని చెప్పేసి మాట్లాడే సోనియా నిన్న ఎందుకు మరి పక్క వాళ్ళని రూల్స్ నాకు అర్థం అవ్వట్లేదు, సో నా రూల్ ప్రకారం అయితే ఇట్లా ఉంది, మరి పక్క వాళ్ళని అడిగి తెలుసుకోవచ్చు కదా. అందుకే బుద్ధి చెప్పేటప్పుడు బుద్ధి ఒకరికి చెప్పాలి అనుకున్నప్పుడు మనం పర్ఫెక్ట్ అయినప్పుడు మనం బుద్ధి చెప్పాలా. మనం ఏంటంటే ఇది నా అభిప్రాయం అని చెప్తే ప్రాబ్లం లేదు, కానీ దాన్ని పెద్ద ఇష్యూగా చేస్తుంది చూసారా. సో ఆ ఇష్యూ చేయడం అనేది తప్పు అని నా ఉద్దేశం. సో అలాంటి ఇష్యూ చేసినప్పుడు పక్క వాళ్ళు ఇష్యూ చేసినప్పుడు కూడా నాకు దానికి ఇంకొకరికి ఛాన్స్ ఇవ్వకూడదు. మనం ఒక మాట అనేటప్పుడు ఇంకొకరికి ఛాన్స్ ఇవ్వకూడదు. బట్ ఆ ఛాన్స్ మాత్రం పక్కాగా అక్కడ ఉన్న వాళ్ళకు ఇచ్చింది. సో తన తప్పు ఉంది కాబట్టి సైలెన్స్గా కూర్చుంది. లేకపోతే నా సోనియా అట్లా సైలెన్స్ కూర్చునేదా? సో తను చేసింది 100% తప్పు అని తనకు కూడా తెలుసు కాబట్టి సైలెన్స్గా ఉంది. ఎందుకంటే తన క్లయింట్ని గెలిపించుకోవాలని. బట్ నిఖిల్కు అర్థం కావట్లేదు, నేను గెలిచిన దాన్ని పొడగొడుతున్నారా అన్న ఫీలింగ్లో ఉన్నాడు. కానీ న్యాయం తమ్ముడు తనవాడైనా కానీ న్యాయం చెప్పాలంటుంది ధర్మశాస్త్రం. అలానే ఉండాలన్నట్టు. ఇక్కడ యష్మి చెప్పింది కదా, ఒకవేళ నువ్వు అంత పర్ఫెక్ట్గా చేయాలనుకుంటే ఈ బాల్స్ను దగ్గరికి అనుకుంటూ కూడా చేయొచ్చు, చూడొచ్చు. అట్లా నిలబడాలి, ఇట్లే నిలబడాలా అని చెప్పేసి అని చూసావా, అది వాస్తవం, నిజం. ఎందుకంటే ప్రేరణ చేసినప్పుడు ప్రేరణది తప్పు తీసింది కదా. సో ఇప్పుడు తను చేసినప్పుడు తప్పుని ఖచ్చితంగా ఇది నెక్స్ట్ నామినేషన్లో ఖచ్చితంగా ఈ పాయింట్ అయితే రావాలని నేను కోరుకుంటున్నాను. తను నామినేషన్లోకి రావాలి. కాకపోతే తను వస్తుందా లేదా అనేది, ఎందుకంటే నాకు తెలిసినంత వరకైతే తనకు నెగిటివిటీ పెరిగిపోతుంది. సోనియా ఇలానే ఉంటే నెగిటివిటీ పెరిగిపోతుంది. ఇప్పుడు ఏంటంటే యష్మిని టీంలో ఉన్నప్పుడు ఇంత యాక్టివ్గా ఉందా? లేదు. ఓన్లీ నిఖిల్ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే ఇప్పుడు తనకు యాక్టివ్గా ఉంది. సో తను కావాలనే సైకోగా బిహేవ్ చేస్తుంది అని నాకు అనిపిస్తుంది. ఇక తర్వాత ఏమైందంటే ఇక మన క్లాన్ అనేది ఏ పని చేయకూడదు, మన పని మనం చేసుకొని పక్కకు జరగాలి అన్నప్పుడు మనీ అక్కడ ఉన్నాడు. మనీ అక్కడ ఉన్నప్పుడు ఒక క్లాన్ యొక్క సభ్యులు ఎవరైతే మన చీఫ్ ఏదైతే చెప్తున్నాడో అది ఖచ్చితంగా ఫాలో అయిపోవాలి. సో లీడర్ చెప్పేది కింది వాళ్ళు వింటేనే ఆ క్లాన్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. బట్ మనీ ఏంటంటే ఈయన చిన్నపిల్ల అని తత్వం ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే ఒకసారి ఒకలాగా ఉంటున్నాడు కదా. సో ఇక్కడికి ఏంటంటే ఒక మెచ్యూరిటీ లెవెల్స్ చాలా తక్కువ. మనీకి మెచ్యూరిటీ లెవెల్స్ లేవు అని కూడా చెప్పుకోవచ్చు. సో మెచ్యూర్డ్ పర్సన్గా బిహేవ్ చేస్తే బాగుండేది. ఎందుకంటే ఇప్పుడు ఒక గ్రూప్లో ఒక మాట అనుకున్నప్పుడు ఆ గ్రూప్ సభ్యులు ఖచ్చితంగా పాటిస్తే ఆ గ్రూప్కి మంచిదిగా ఉంటుంది. అందులో నువ్వు ఒక్కనివి తప్పు చేస్తే మిగతా గ్రూప్ వాళ్ళందరూ చెడవాళ్ళు అయిపోతారు. ఇప్పుడు మనీ కావాలి అంటే ఆకలేస్తుంది ఇవ్వచ్చు కదా అంటే మనం గ్రూప్లో వద్దనుకున్నాం కదా అన్నప్పుడు సపరేట్ కుక్కోవాల్సిందే. మళ్ళీ పదే అదే మాట అంటే ఈయన మీద కోపం అక్కడేదో దోషికిలో పెట్టేసింది.
దోశ పెట్టేస్తే ఆమె తీసుకొని కథం దానికి పెద్ద ఫీల్ అయిపోయింది ప్రియ, మన విష్ణు. ఇప్పుడు మన క్లాన్ వాళ్ళు అక్కడ చెయ్యకూడదు అనే ఉద్దేశంతో ఉన్నప్పుడు నువ్వు సపరేట్గా సైలెన్స్కి వెళ్ళిపోవాలి. నీకు అలా ప్రాబ్లం అనిపిస్తే డైరెక్ట్ వెళ్ళేసి నీ క్లాన్లో వీళ్ళు వాళ్ళ పని చేయరట, మనకు వాళ్ళ పని వాళ్ళే చేసుకుంటారట, మన పని మనం చేసుకోవాలట అని చెప్పేసి తీసుకొని రావాల్సింది. అప్పుడు వాళ్ళు పెట్టేసుకొని వాళ్ళు కూడా వండుకునే వాళ్ళేమో. అయితే ఏమన్నది, రేపు మనకు రేషన్ ఏది వస్తుందో తెలియదు. సో ఉన్నప్పుడు ఇప్పుడు ఇవాళ ఖచ్చితంగా కడుపు నిండా తింటే రేపు ఒకవేళ రేషన్ రాకున్నా కానీ ప్రాబ్లం లేదు అనే ఉద్దేశంతో వీళ్ళు ఉన్నారు. కానీ మనీ మధ్యలో ఇన్వాల్వ్ కాకపోతే, మనీ ఇన్వాల్వ్ కాకుంటే ఖచ్చితంగా ఏంటంటే తను డైరెక్ట్ చెప్పేది, సారీ నేను చేయలేను, కావాలని నువ్వు చేసుకో, లేకపోతే ఎవరినన్నా తెప్పించుకొని నువ్వు చేసుకో. ఎందుకు అంటే మేము మా పని మేమే చేసుకోవాలని చెప్పేసి మా క్లయింట్ డిసైడ్ అయిపోయిందని ప్రేరణ ముందు చెప్పేది. సో ప్రేరణ చెప్పకుండా మధ్యలో మనీ వచ్చేసి దాన్ని అక్కడ క్లియరెన్స్ లేకుండా, ఇప్పుడు నేను ఒకదాన్ని నేను చేస్తున్నా, నాకు ఆకలి అవుతుంది, లేకపోతే అలా చెప్పకుండా కానీ నాకు కూడా ఆకలి అవుతుంది అందుకే నేను పోసుకున్నా అని చెప్పేసి తక్కువ ప్లేట్ తీసుకొని వెళ్ళిపోయేది ప్రేరణ. అక్కడ ఇష్యూ రాకపోయేది. మనీ ఇన్వాల్వ్ అయ్యాడు కాబట్టే ఆ ఇష్యూ అనేది పెద్దగా అయిపోయింది. అంటే ఇప్పుడు తను కరెక్టే పెట్టింది. నాకు తెలిసి అయితే దోశను అట్లనే వేస్తారు, కాకపోతే ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మార్చేసింది. సో ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మాత్రం నాకు వద్దు అని చెప్పేసి అన్నది. అప్పుడు వద్దు అన్నప్పుడు తినకుండా వదిలేసేయాల్సిందే. కావాలని ఇప్పుడు ఏంటంటే మనీ ఈ టీం వైడ్గా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మా క్లాన్ వద్దన్నా నా మాట కాదనకుండా తను పెట్టింది అని చెప్పేసి ప్రేరణ సైడ్ మాట్లాడాలి. కానీ ఈయన ఏదో నీతిపరులు నిజాయితీ పరులుగా మాట్లాడుతూ ఇది నాకైతే అది కరెక్ట్ కాదనిపించింది, మరిదే తప్పు అనిపించింది. ఇక తర్వాత పోనీలే అని చెప్పేసి తను దోశ పోస్తే ఇది ఫుడ్ విషయం కదా క్లియర్ చేసుకోపో అని చెప్పేసి అన్నప్పుడు మళ్ళీ అక్కడ మనీ క్లియర్ చేసుకొని, అంటే తను వచ్చేసి తన దగ్గర క్లియర్ చేసేసుకుంది. తర్వాత ఈ మనీ నువ్వు కనుక లేకపోతే ఖచ్చితంగా ఇది గొడవ ఏది కాదు అని చెప్పేసి, అంటే నేను ఆపాలని చూస్తున్నా అంటే తనకు మైండ్ ఉందో లేదో, అసలు ఆలోచన విధానం ఉందో, లేకపోతే తనకు అర్థం కాకపోతే పక్క వాళ్ళని అడుగు తెలుసుకోవాలి. కానీ ఈ విధంగా అయితే మాట్లాడడానికి అయితే లేదు. తర్వాత ఏంటంటే ఇక ఈ డిస్కషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత తను ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇస్తా అంటే నేను వినను అన్నట్టుగా ఉంది ప్రేరణ. వాళ్ళిద్దరి మధ్యలో షార్ట్అవుట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. నా మీద ఎందుకు ఎందుకు వేస్తున్నావు అంటే నీ మీదనే ఖచ్చితంగా వేసుకోవాల్సిందే, ఖచ్చితంగా ఇక్కడ మనది తప్పు అనిపించేసింది. ఇక తర్వాత నైనికకు చాలా పెద్ద లిస్ట్ విప్పేసింది. కొబ్బరి చట్నీ, చికెన్ బిర్యానీ, రైతా, తర్వాత అన్నం, చికెను, మటను, ఇంకేమున్నది ఇంకా నెయ్యిలో వేసిన ఇడ్లీ పొడి, వా ఇన్ని చెప్తుంటే పక్కన సీత అని చెప్పుకుంటూ ఊరిస్తుంది. సో ఇవన్నీ కావాలి అంటే వీళ్ళు ఫైట్ చేయాలి. అన్లిమిటెడ్ ఫుడ్ కదా, ఇప్పుడు చికెన్ వచ్చింది, మటన్ వచ్చింది, సో వాళ్ళు వండుకోవచ్చు, తినేయచ్చు. ఇక చిన్నోడి మధ్యలో పెద్దోడి మధ్యలో ఇద్దరి మధ్యలో ఏమవుతుంది అంటే కూల్ వార్ జరుగుతుంది. సో అది ఎంతవరకు పోతుందో చూడాలి. ఇక నిఖిల్ మళ్ళీ ప్లస్ వీళ్ళిద్దరు కూర్చొని ఇక చాలాసేపు డిస్కషన్ చేస్తున్నారు కదా. సో నైనికకు నిఖిల్ మీద సీతకు కొంచెం వ్యతిరేకత అయితే వచ్చేసింది. ఎందుకంటే అతడు ఎప్పుడు వరకు యాక్టివ్గా ఉండేది గేమ్లో, ఎప్పుడైతే సోనియా వచ్చిందో అప్పటి నుంచి ఈయన డౌన్ అయిపోయాడు అని చెప్పేసి మాట్లాడుతుంది. ఇది మాత్రం వాస్తవం అనిపించేస్తుంది. సో నెక్స్ట్ ఏంటంటే వీళ్ళకు ఒకరికేమో జనరల్ స్టోరు, ఒకరికేమో సూపర్ మార్కెట్ అప్పచెప్పారు. అంటే జనరల్ స్టోర్లో తక్కువగా ఉంటాయి ఐటమ్స్, సూపర్ మార్కెట్లో నీకు ఇష్టం ఉన్నంత వేసుకొని రావచ్చు, జనరల్ స్టోర్లో అడిగి తీసుకోవాలి కదా. సో జనరల్ స్టోర్లో కూడా కావాల్సినవన్నీ ఉన్నాయి. వీళ్ళకి వారానికి సరిపడా ఫుడ్ అయితే పక్కా వచ్చింది. కాకపోతే చికెన్, మటన్, నెయ్యి, కాఫీ ఇవి రాలేదు. ఇవి లగ్జరీ ఐటమ్స్ కాబట్టి ఇవి రాలేదు. నెయ్యి కూడా ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో నెయ్యి కాఫీ కూడా లగ్జరీ ఐటమ్స్ కాబట్టి లగ్జరీ ఐటమ్స్ మినహాయింపి మిగతా అన్నీ వచ్చేసినాయని నేను అనుకుంటున్నాను. ఇక వీళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసుకుందామని ట్రై చేస్తుంటే గ్యాస్ రావట్లా.
అరే ఏంటి గ్యాస్ రావట్లేదు అని చెప్పేసి అనుకుంటే సారీ, ఇప్పటివరకు మధ్యలో మధ్యలో గుడ్ మార్నింగ్ అయిపోయింది, అదే సాంగ్ కూడా అయిపోయింది అనుకో. ఎప్పుడైతే సూపర్ మార్కెట్ మన నిఖిల్ మీద సీతకు వ్యతిరేక ఉంది, దానికంటే ముందే గుడ్ మార్నింగ్ సాంగ్ అయిపోయింది. అయితే వీళ్ళు గ్యాస్ ఓపెన్ చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తే గ్యాస్ ఇవ్వట్లేదు. అయితే ఇప్పటి నుంచి గ్యాస్ అనేది ఎన్ని గంటలు, 14 గంటలు మాత్రమే గ్యాస్ ఇస్తారట. అయితే ఇద్దరు క్లాన్స్ యొక్క చీఫ్లు కూర్చొని, ఇప్పుడు మనకు 4 పొయ్యిలు ఉన్నాయి, 4 స్టవ్స్ ఉన్నాయి. సో 4 స్టవ్స్ను 2 స్టవ్స్ మీరు తీసుకోండి, 2 స్టవ్స్ మేము తీసుకుంటాం. అట్లయితే మన వంట ఎవరి వంట వాళ్ళు క్లియర్ చేసుకోవచ్చు అని దానికి డిసైడ్ అయితే మనం కలిసి వంటలు చేసుకుందాం అని చెప్పేసి అన్నారు. అంటే టైంను అట్లాగే ఉంచేసి స్టవ్ను డివైడ్ చేసుకున్నారు. సో ఇది వెరీ ఫైన్, ఎందుకంటే 4 స్టవ్లు ఉన్నది కాబట్టి ఆ 2 ఈ 2 సరిపోతాయి. ఒక ఇంటికి 2 గంటల టైంలో 2 పూట్లు వండుకోవడానికి అయితే సరిపోతుంది. ఇంకొక 2 గంటలు 4 గంటలైనా కానీ, అంటే 14 గంటలు టైం ఇచ్చారు, 2 గంటలు అయిపోయింది, ఇంకొక 2 గంటలు బస్ ఒక రోజుకు కావాల్సినంత ఫుడ్ వండుకోవచ్చు. అయితే ఇక్కడ వెజిటేబుల్స్ కట్ చేసేది కూడా దీనిలోకి కౌంటింగ్లోకి వస్తుంది అని చెప్పేసి చెప్పారు. అయితే ఇక్కడ ఏంటంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అది చేసుకొని రాత్రి మిగిలిన టైంలో మనం ఏంటంటే వెజిటేబుల్స్ కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. సో ఇలా చేస్తే ఏంటంటే ఒకవేళ ముందు రోజు టైం మిగిలినా కానీ నెక్స్ట్ రోజుకు ఆ టైంను గుంజుకు రావచ్చు అనేది నా అభిప్రాయం. బట్ అది వాళ్ళకి వినిపించదు. సో వాళ్ళు అలా చేస్తారు అని నేను కూడా అనుకుంటున్నా. ఇక ప్రభావతి 2.0 స్టార్ట్ అయింది. ఇదివరకు ప్రభావతి చాలా గుడ్లు ఇచ్చింది కదా, ఇప్పుడు కూడా చాలా గుడ్లు ఇచ్చింది. బట్ ఈ గుడ్లను తోటి ఏమైందంటే పెద్ద గొడవ అయింది. సో మన మణికంఠకు దెబ్బ కూడా తాకింది. కాకపోతే ఇక్కడ నాకు అనిపించింది ఏంటంటే ఫిజికల్ కాకూడదు అంటే ఖచ్చితంగా పృథ్వీని కట్టడి చేస్తే ఫిజికల్ అనేది తగ్గిపోతుంది. సో పృథ్వీని పక్కకు పెట్టేస్తే మాత్రమే ఈ ఏదైనా కానీ ఫిజికల్ కాకుండా ఉంటుంది. అనుకోకుండా ఉట్టిగానే అటాక్ చేస్తాడు, ఇట్లా ఆవేశం తెచ్చుకుంటాడు. పృథ్వీకి ఆవేశపడితే తన పాయింట్లు వెళ్ళిపోతాయి అని ఒక చిన్న టాస్క్ ఇవ్వాలి. పృథ్వీ ఎంత ఆవేశపడితే అన్ని పాయింట్లు తనకి తగ్గుతాయి అని చెప్పేసి ఒక టాస్క్ ఇస్తే తనను తాను కంట్రోల్ చేసుకుంటాడేమో నాకు అనిపించింది. పృథ్వీ చెడ్డవాడు అని చెప్పట్లేదు, కాకపోతే ఆవేశపరుడు. సో తన కోపమే తన శత్రువు అన్నట్టు తన ఆవేశమే తనకు ఎప్పుడో ఒకసారి పెద్ద దెబ్బ తగులుతుందేమో అని నాకు అనిపించేసింది. సో ఫిజికల్ కాకుండా ఉంటే బాగుండేది. అయినా అలా అంటే అది కూడా ఒక స్ట్రాటజీ కావచ్చు. కాకపోతే ఫస్ట్ రౌండ్ అయిపోయే వరకు కాంతారా టీం దగ్గర 10 ఉన్నాయి, శక్తి టీం దగ్గర 21 ఉన్నాయి. తర్వాత ఏంటంటే ఇక పృథ్వీ గురించి మాట్లాడుతూ వరస్ట్ పర్సన్ అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఇక తర్వాత ఇంకా మణికంఠకు రెండో టాస్క్ స్టార్ట్ అయినాక కొద్దిసేపటికి తను చాలా 20 దాకా హోల్డ్ చేసుకున్నాడు. మనకు చాలానే ఇట్లా పెద్దగానే కనిపించింది. సో మణికంఠను సేవ్ చేస్తున్నాననే అది చూపిస్తూనే అక్కడ నుంచి ఎక్స్ మాయం చేసిన మా దొరగారు ఎవరో కాదు, మన నిఖిల్ అయితే మొత్తం కొట్టేసేసాడు. నిఖిల్ తనకు కావలసినవన్నీ తీసుకొని పోయినాక సింపతికి వచ్చాడు. మరి ఈ విషయం నాగార్జున గారు మాట్లాడతారో లేదో తెలీదు. సో మణికంఠను మెడికల్ రూమ్లకు పంపించేశారు. తర్వాత గేమ్ అక్కడికి ఆగిపోయింది. ఇక ఏంటంటే మళ్ళీ మెడికల్ రూమ్ నుంచి బయటకు వచ్చాక నేను ఆడతా అంటే నువ్వు ఆడితే మళ్ళీ మాకు నీకేమైనా ప్రాబ్లం అవుతుంది, నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పేసి మిగతా వాళ్ళంటే నేను నా భార్య కోసం నా పిల్లల కోసం నేను ఆడాలి, నేను గెలిచి తీరాలి అంటే బాబూ నాయనా నువ్వు బిగ్ బాస్ దాంట్లో గెలిచినంత మాత్రాన ఫ్యామిలీ మారదు. నీ యాటిట్యూడ్ మార్చుకుంటే నీ ఫ్యామిలీ నీ దగ్గరికి వస్తుంది. సో నీ దగ్గర చిన్న లోపం ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి, నీతిపరుడివి నిజాయితీపరుడివి, కానీ నీ దగ్గర చిన్న సైకోతత్వం మాత్రం ఉంది. ఎప్పుడైతే ఎట్లా ఉంటుందంటే నువ్వు అన్నీ చేస్తావు, అన్నీ మంచిగా చేస్తావు,
కానీ ఎప్పుడైతే మనకు పాయింట్ అప్ వస్తుందో మనం చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ను వాటిని వదిలేయాలి. చిన్న చిన్న మిస్టేక్స్ను వదిలేయాలి. అలా వదిలేస్తేనే ఫ్యామిలీస్ చక్కగా జరుగుతాయి. అది కాకున్నప్పుడు నీకు పాయింట్ ట్రిగర్ అయినప్పుడు దాని ఎట్లా అంటే కోడి కనుక టపాటపా కూర్చున్నట్టు కూర్చుతావు చూసావా, దానివల్ల నీ ఫ్యామిలీ కొంచెం డిస్ట్రాక్ట్ అయిందో, లేకపోతే వాళ్ళ మధ్యలో ఈ డిఫరెంట్ వల్లనే దీని వల్లనే డిస్టర్బ్ అయిందో అని నాకు అనిపించేసింది. సో అలా డిస్టర్బ్ అయింది కావాలి అంటే నువ్వు ఏం చేయాలంటే మెంటల్గా సెటిల్ కావాలి. మెంటల్గా సెటిల్ అయితే అప్పుడు కరెక్ట్ అవుతుంది అని నా ఉద్దేశం. ఇక తర్వాత ఎగ్స్ని మొత్తం లెక్క పెడితే సెకండ్ రౌండ్లో వచ్చేసి 66 అయిపోయినాయి. తర్వాత 34 ఉంది. 34 ఉండడంతో ఏమైందంటే ఒకరిని తీసేయాలి టీం నుంచి. కాకపోతే ఒకరు పక్కకు తప్పుకోవాలి అని చెప్పేసి బిగ్ బాస్ చెప్పారు. బట్ ఆ పక్కకు తప్పించేది మీ అంతటి మీరు తీసుకోవద్దు. మీ అంతటి మీరు తీసుకుని అంటే అక్కడ వీళ్ళు ఏంటంటే మనీని పక్కకు పెట్టేసి వీళ్ళిద్దరు ఆడు. కాకపోతే వీళ్ళు ఎదురుగా టీం అయిన కాంతార శక్తి టీం వాళ్ళు డిసిజన్ తీసుకోవాలి అంటే వాళ్ళు నబీల్ స్ట్రాంగ్గా ఉన్నాడు కాబట్టి నబీల్ను పక్కకు పెట్టేశారు. సో నబీల్ ఇప్పటి నుంచి సంచాలకుగా వ్యవహరిస్తారు. ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ నుంచి దొంగతనాలు లేవు అని చెప్పేసి ఇరు టీములు నిర్ణయించుకున్నారు. బట్ అందరు కూడా డౌట్ ఏంటంటే మణికంఠ పైన డౌట్ ఉంది. ఎందుకు అంటే ఆయన దొంగతనం చేస్తాడు, మళ్ళీ తీసుకుపోయి ఇస్తాడు అనుకో. బట్ ఒక్కసారి దొంగతనం జరిగిందంటే మణికంఠ కొంచెం మంచి అమాయకుడు కాబట్టి తీసుకొచ్చి ఇచ్చేసిండు. బట్ ఇక్కడ ఉన్న వాళ్ళు జాదుగాన్లు. సో అంత నీతిపరులు అయితే ఎవరు లేరు. సో నువ్వు ఆ పని మానుకోవా అంటే నేను ట్రై చేస్తా అన్నాడు. సో ఇది ఈరోజు బిగ్ బాస్ రివ్యూ. నా రివ్యూ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. నా రివ్యూస్ అందరికీ అందేలాగా షేర్ చేయండి. మా ఛానల్ను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.